దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈ రోజు మనకిస్తున్న వాగ్దానము రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చెదను. దేవుడు సొలొమోను మహారాజుతో ఈ వాగ్దానం చేస్తున్నాడు. సొలొమోను మహారాజు పరిపాలనా బాధ్యతలను చేపట్టినప్పుడు ఆ పరిపాలన ప్రజలందరికీ ఆశీర్వాదకరమైనదిగా ఉండాలని, జ్ఞానముతో కూడిన పరిపాలనగా ఉండాలని సొలొమోను మహారాజు దేవుణ్ణి జ్ఞానం అడిగాడు. దేవా, నాకు జ్ఞానము దయచేయము. కానీ దేవుడు సొలొమోను ప్రార్థనకు సంతోషించి, నువ్వు జ్ఞానము మాత్రమే కాదు, నీకు ఈ లోకములో ఉన్న సమస్తమును నీకు అనుగ్రహిస్తాను, సంపదను అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనం అడిగినను అడగకపోయినను ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. మనం ఊహించిన వాటికంటేనో అడుగు వాటికంటేనో అత్యధికముగా ఆయన కృప చూపించే దేవుడు. కాబట్టి దేవునికి ఇష్టానుసారులముగా ఉంటాం. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేద్దాం, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మనం కోరిన వాటికంటే అడిగిన వాటికంటే అధికమైన కృపలతో, అధికమైన ఆశీర్వాదాలతో మనల్ని ఆశీర్వదించి మనల్ని సొలొమోను మహారాజు వలె దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.